సో ఇక్కడ చూద్దామండి 22వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. సో ఇక్కడ ఆగుదామండి. సో యేసుక్రీస్తు వారిని వీరేం చేద్దాం అనుకుంటున్నారో అక్కడ రాయబడి ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారంట? మాటలతో ఆయనను చిక్కుపరచాలి, ఆయన ఎలాగైనా మాటలతో పట్టుకోవాలి అనే ఒక ఆలోచన వీరిలో ఉంది. ఈ పరిసయ్యుల్లోనూ ఉంది, శాస్త్రుల్లోనూ ఉందన్నమాట. ఎందుకు వీరిలో ఈ ఆలోచన ఉందంటే, వీరిని యేసుక్రీస్తు వారు అన్ని విషయాలు సరిచేస్తున్నారు. జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. అన్ని విషయాల్లో వీరిని యేసుక్రీస్తు వారు సరిచేస్తున్నారు. ఆ సరిచేయటం నచ్చట్లేదు వీళ్ళకి. మనం గనక ఒక 4-5 వారాల ముందు చూసుకుంటే యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారు? ఆ దేవాలయంలో అక్కడ వ్యాపారం చేయించిన వారందరినీ ఆయన తరిమేసి కొట్టేశాడు అక్కడి నుంచి. అక్కడ వ్యాపారం చేసేది ఎవరంటేనండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు వ్యాపారం చేసేది. సో యేసుక్రీస్తు వారు వారి వ్యాపారాలన్నింటినీ తీసేశాడు. దేవుని మందిరంలో వ్యాపారాలు జరగకూడదు అని ఆయన మొదలుపెట్టాడు. సో వారికి ప్రతి విషయంలో ఈయన అడ్డంకిగా మారిపోతున్నాడు. వాస్తవంగా మనం గమనిస్తే యేసయ్య ఎక్కడైనా వారిని తప్పులు చేయమని చెప్పాడా? వారిని ఎక్కడైనా అబద్ధాలాడమని చెప్పాడా? లేదు. వారి బ్రతుకుని సరి చేసుకోమని అనేక సార్లు చెప్తున్నాడు యేసయ్య వారికి. కానీ వారికి అది నచ్చట్ల. వారు వంకర మార్గాల్లో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. దేవుడు దాన్ని వద్దంటున్నాడు. అది వారికి నచ్చల. సో కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటేనంట, ఈయన్ని ఎలాగైనా పట్టుకోవాలి, ఈయన మాటల ద్వారా, ఈయన ప్రవర్తన ద్వారా ఎలాగైనా ఈయన పట్టుకోవాలి, ఈయన పట్టుకుని ఈయన చంపేయాలి, మనకు అడ్డంకిలోంచి తీసివేయాలి అనుకుంటున్నారంట ఈ పరిసయ్యులందరూ. సో చూడండి మరొకసారి దాన్ని. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడువనియు ఎరుగుదుము. చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు? నువ్వు సత్యవంతుడివి, తర్వాత దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు, ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాట. ఎంత పూర్తను చూడండి ఒకసారి యేసుక్రీస్తువారిని వాళ్ళందరూ. పరిసయ్యులకి యేసయ్య అంటే నచ్చదండి. ఈ పరిసయ్యుల తెగ ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు అన్నా, ఆయన బోధలన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా వీరికి అస్సలు నచ్చదు. కానీ వీరు ఎంత బాగా పొగుడుతున్నారు చూడండి ఒకసారి యేసయ్యనే. అయ్యా నువ్వు చాలా గొప్పోడివి, నీ బోధలు చాలా బాగుంటాయి, నువ్వు చాలా మంచోడివి అని పొగుడుతున్నారంట. సో ఇక్కడ చూడండి, తర్వాత చూడండి అక్కడ, నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. చాలండి. సో ఇక్కడ అండి 2 గుంపులు చూస్తాం మనం. 2 గుంపులు చూస్తాం. మొదటి గుంపు పరిసయ్యులు. చెప్పండి అందరూ కలిసి. మొదటి గుంపు ఎవరండి? పరిసయ్యులు. రెండో గుంపు ఎవరంటే హేరోదీయులు. రెండో గుంపు ఎవరండి? మొదటి గుంపు చెప్పండి ఒకసారి. పరిసయ్యుల గుంపు ఒకటి ఉంది, హేరోదీయుల గుంపు ఒకటి ఉంది. మరలా చెప్తాను, శ్రద్ధగా కొద్దిసేపు వెంట ప్రయత్నం చేయండి, మీకు అర్థం అవుద్ది, చాలా క్లియర్గా అర్థం అవుద్ది. మీకు అర్థం కాదంటే ఏది ఉండదు. ఈ పరిసయ్యులు ఎవరంటే యూదులండి. ఈ పరిసయ్యులు యూదులు. కేవలము దేవుణ్ణి మాత్రమే నమ్మేవాళ్ళు వీళ్ళు. యెహోవా దేవుణ్ణి మాత్రమే నమ్మేవాళ్ళు వీళ్ళు, పరిసయ్యులు అంటారు వీరిని. సో వీరు యేసయ్య వీరికి ఎందుకు నచ్చట్లేదంటే, వారి ప్రతి విషయంలో యేసయ్య అడ్డుపడుతున్నాడు. పరిసయ్యులేమో బయట బాగుంటే చాలు అంటున్నారు. యేసుక్రీస్తు ఏమో ఒరే బయట బాగుంటాం కాదు, నీ హృదయం మారాలి. బయట నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని వాక్యాలు చెప్పినా అదేం పనికిరాదు, నీ హృదయం మారాలి, నీ బ్రతుకు మారాలని యేసయ్య అంటున్నాడు. వీరేమో హృదయం అవసరం లేదు, మేము పైకి బాగుంటే చాలు అనుకుంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ గమనిస్తే ఈ పరిసయ్యులకి యేసయ్యకి పడదు. యేసయ్య వీరి బోధనలు అడ్డుకుంటున్నాడు, వీరి వ్యాపారాలు వద్దంటున్నాడు, వీరిని సరిగ్గా బ్రతకండి, మీ బ్రతుకు మార్చుకోండి అని యేసుక్రీస్తు వారు పదే చెప్పటం వల్ల యేసయ్యని వీరు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు జాగ్రత్త ఇంకో మాట మీరు అర్థం చేసుకోండి. యేసయ్య చెప్పేది వారి మంచి కోసమా కాదా? చెప్పాలి, వారి మంచి కోసమా కాదా? కానీ వారు యేసయ్యని ప్రేమించారా, ద్వేషించారా? కదండి. సో యేసుక్రీస్తుని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇదొక గుంపు. రెండవ గుంపు ఎవరంటేనండి హేరోదీయులు. చెప్పండి ఎవరండి వీరు? హేరోదీయులు. ఈ హేరోదీయులు ఎవరంటేనండి గవర్నమెంట్ గుంపు ఇది. ఒక పక్కనేమో
మతపరమైన గుంపు ఒకటి ఉంది. రెండవ గుంపు ఏమో గవర్నమెంట్, ప్రభుత్వానికి సంబంధించిన గుంపు ఇది. హేరోదు అనేవాడు అక్కడ రాజు. హేరోదు కంటే పైన రాజు ఎవరంటే రోమా ప్రభుత్వంలో అందరికంటే పెద్ద రాజు ఎవడంటే కైసరు. ఎవరండి? కైసరు. చెప్పండి, ఆయన పేరు చెప్పండి ఒకసారి. సో కైసరుది రోమా ప్రభుత్వం అంతా ఎవరిదంటే కైసరుది. కైసరు కింద ఈ పొంతు పిలాతు కానీ ఈ హేరోదు కానీ వీళ్ళందరూ కైసరు కింద ఉండేవాళ్ళు అనమాట. సో ఈ హేరోదు అనే రాజు ఒక గుంపు ఉందన్నమాట. ఆ గుంపుని హేరోదు బ్యాచ్ని ఏమంటున్నారంటే హేరోదీయులు అంటున్నారు. ఏమంటున్నారు? సో ఈ హేరోదీయులు ఏం చేస్తారంటే హేరోదు రాజుకు సపోర్ట్ చేస్తారు. అంత మాత్రమే కాదు, ఈ హేరోదీయులు వీరి వాదన ఏంటి అంటే పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి అనేది వీరి వాదన. జాగ్రత్తగా కొంతసేపు ఈ మాటలు వినాలి. మీ అందరికీ తెలుసా ట్యాక్స్ అంటే? తెలుసా? ఇంటి పన్ను కట్టారా? ఇంటి పన్ను అందరికి ఉందా లేదా? ఉందా అండి? నీటి పన్ను ఉందా? సో మనకి ఏ పనులు ఉన్నాయి భీమవరంలో? ఒక ఇంటి పనేనా? ఇంకేమైనా పన్ను ఉందా? కరెంటు బిల్లు. సో కరెంటు బిల్లు ఒకటి, రెండోది ఏంటి? ఇంటి పన్ను ఒకటి. సో ఈ రెండు ట్యాక్స్లు ఎవరు వేస్తారు మన మీద? గవర్నమెంట్ వేస్తుంది కదా. సో ఈ హేరోదు గుంపు ఎవరంటే గవర్నమెంట్ గుంపు అనమాట. నీకు అర్థమైందా? హేరోదు గుంపు ఎవరండి? ఒక పక్కన పరిసేలు గుంపు ఉంది. ఈ పరిసేలు గుంపు ఎవరంటే మేము దేవుడికే లోబడతాం, గవర్నమెంట్కి లోబడం అనేవాళ్ళు ఈ పరిసేలు. వాస్తవమైన విషయం ఏంటంటే ఈ పరిసేలకి ఈ హేరోదీలకి అస్సలు పడదు. వీరెప్పుడు కొట్టుకు వస్తూ ఉంటారు, ఈ పరిసేలు తర్వాత హేరోదీలు. విచిత్రం ఏంటి చెప్పనా? ఎప్పుడూ నిత్యము కొట్టుకునే ఈ పరిసేలు ఈ హేరోదీలు కలిసి యేసయ్య మీదకి వచ్చారంట. ఇప్పుడు చెప్పండి, ఈ పరిసేలకి హేరోదికి పడుద్దా? అస్సలు పడదు. బద్ధ శత్రువులు వీళ్ళిద్దరూ. ఒకలేమో మాకు దేవుడే కావాలంటారు, ఈ హేరోదీయులేమో దేవుడు ముఖ్యం కాదు గవర్నమెంట్ ముఖ్యం అంటారు. దేవుడి కంటే గవర్నమెంటే ముఖ్యం అని ఒక గుంపు అంటుంది, లేదు గవర్నమెంటే ముఖ్యం కాదు దేవుడే ముఖ్యం అని ఒక గుంపు అంటుంది. సో వీళ్ళిద్దరికీ పడదు. పడని గుంపు ఇద్దరూ కలిసి ఎవరి మీదకి వచ్చారంట? యేసయ్య మీదకి వచ్చారు. ఇప్పుడు దాకా మీకు అర్థమైందా? ఏమండి, అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందా అవ్వలేదా? నేను సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నాను. నేను ఇంతకు మించి నేను ఇంకా లోకి వచ్చి చెప్పలేనేమో. సో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. సో మొత్తం ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఎవరండి? పరిసేలు. ఇంకో గుంపు ఎవరండి? హేరోదీయులు. ఒక గుంపు ఎవరికి సాదృశ్యం? గవర్నమెంట్ గుంపు. ఇంకో గుంపు దేవుడు ఒకడే అనే గుంపు. రైట్. సో ఇప్పుడు ఏం జరిగిందంటేనంట వారందరూ వచ్చి సాధారణ మనుషుల్లో కలిసేసి యేసయ్యను పొగట్టం మొదలు పెట్టారంట. యేసయ్యను ఏం చేస్తున్నారు? ఆయన్ని పట్టించే ముందు, ఆయన రికార్డులో పెట్టే ముందు ఆయనకి దొంగ పొగడుతున్నారు యేసుక్రీస్తు అని. అయ్యా నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చాలా మంచోడివి, నువ్వు అది, నువ్వు ఇది అని యేసయ్యను పొగట్టం మొదలు పెట్టారు. సో తర్వాత చూద్దాం అక్కడ. యేసు వారి చెడుతనము ఎరిగి వేషధారులారా, ఏంటండి? వేషధారులారా నన్నెందుకు శోధించుతున్నారు? చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ విషయం ఏంటంటే 18వ వచనంలో యేసు వారి చెడుతనము ఎరిగి, వారి హృదయంలో ఏడు చెడుతనం ఉందో యేసయ్యకి అంతా తెలిసిపోయింది. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు అని మనం చాలాసార్లు చెప్పుకుంటామంటే ఆయన మన బయట విషయాలు చూసేవాడు కాదు, ఆయన మన హృదయాన్ని చూసేవాడు మన దేవుడు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. శాస్త్రులు పరిసేలు వీళ్ళందరూ పరిసేలు కలిసి యేసయ్యను పొగుడుతున్నారు నోటితో, కానీ హృదయంలో ఏముంది? యేసయ్య అంటే వారికి కక్ష, కోపం, ఎప్పుడు చంపేద్దాం అతన్ని అనే కోపం ఉంది. ఒక పక్క హేరోదీయులకు కూడా యేసయ్య అంటే కోపం ఉంది. ఈ హేరోదీయులకు యేసయ్య అంటే ఎందుకు కోపం ఉంది? ఎందుకంటే యూదులలో ఈయన పేరు బాగా ఫేమస్ అయిపోయింది. చాలా మంది అంటున్నారు ఈయన యూదులు రాజండి అంటున్నారు యేసయ్యని. పోయిన వారం చూసాం కదా, 2 వారాలకు ముందు 21వ అధ్యాయం మొదటి భాగంలో యేసుక్రీస్తు దేని మీద వచ్చారు? యెరూషలేంకి. గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వస్తుంటే అందరూ ఏమంటున్నారు? యూదుల రాజుకి జే అని కొడుతున్నారు. సో వారందరూ యూదులందరూ ఏమంటున్నారంటే యేసయ్యే మాకు రాజు అంటున్నారు. ఈ మాట హేరోదుకి నచ్చట్లా. ఇదేంటి, ఇతను రాజు ఏంటి? నేను కదా యూదులకి రాజు, హేరోదునైనా నేను కదా రాజుని అంటే నా స్థానాన్ని ఏం తీసేసుకుంటాడా, కాబట్టి ఈయన్ని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి హేరోదీయులు మొదలయ్యారు. హేరోదీయులు యేసయ్యను చంపేద్దాం అనుకుంటున్నారు. తర్వాత పరిసేలు కూడా యేసయ్యను ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే తెలివిగా ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. ఈయన్ని ఆ ప్రశ్న ఎలా అడిగారంటే యేసయ్య అవునన్నా కాదన్నా రాళ్ళు పెట్టి చంపేస్తారు యేసయ్యని. ప్రశ్న ఏంటంటే చూడండి ఒకసారి అక్కడ, పన్ను కాదు బాబు పైన చూడండి.
నీకేమి తోచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడిగారంట. సో ఇప్పుడు అడిగారంట యేసుక్రీస్తు వారిని, అయ్యా మేము పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడిగారంట. మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు వినండి, మీకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. యూదులనండి ఎవరు ఆక్రమించారంటే రోమా ప్రభుత్వం వారు యూదులను ఆక్రమించారు. యూదా దేశం మొత్తాన్ని యూదులు పరిపాలించట్లేదు. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమా దేశం పరిపాలిస్తున్నారు. మీకు ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే, ఇంతకుముందు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? భారతీయుల బ్రిటిష్ వాళ్ళ. వారి కింద మనం ఉండేవాళ్ళం. వారు ఏం చెప్తే అదే న్యాయం, వారు ఏం కట్టమంటే అది కట్టాలి, వారు ఏం చేయమంటే అది చేయాలి, వారు చదువుకోమంటే చదువుకోవాలి, వద్దంటే. సో అలా ఉండేది ఇంతకుముందు భారతదేశం యొక్క పరిస్థితి. సో అప్పుడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా యూదుల పరిస్థితి ఏంటంటే, యూదుల అధికారం ఉండేది కాదు. ఎవరు అధికారం ఉండేదంటే రోమా అధికారం ఉండేది. రోమా అధికారులు ఏం చెప్తే చేయాలి, ఇది జరిగే విషయం అక్కడ. సో ఇప్పుడు రోమా వాళ్ళు ఏమంటారంటే, మీరు మాకు ఖచ్చితంగా పన్ను కట్టాలండి అంటారు యూదుల్ని. యూదులు అంటారు, ఒరే బాబు మేము దేవుడికే డబ్బులు ఇస్తాం, మీకు డబ్బు ఇవ్వరా అంటారు యూదులు. సో ఇది సమస్య. రోమా ప్రభుత్వం హేరోదీయులు ఏమంటారంటే, మీరు ఖచ్చితంగా మాకు పన్ను కట్టాల్సిందే. ఇక్కడ దీన్ని పోల్ ట్యాక్స్ అంటారు. పోల్ ట్యాక్స్ అంటే ఏంటంటేనండి, 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యూదుడు, స్త్రీలేమి పురుషులేమి ఎవడైనా సరే 12 సంవత్సరాలు దాటితే చాలు అందరూ పన్ను కట్టాలి. ఎంత పన్ను అంటే 1 దేనారము. చెప్పండి ఎంతది? 1 దేనారము. 1 దేనారము అంటే ఏంటంటే, ఒక మనిషి రోజు మొత్తం కూలికి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయో అది 1 దేనారం అంటే. సో అంత డబ్బు కట్టాలి, సంవత్సరంలో ఒకసారి కట్టాలి ఆ డబ్బు. యూదులు అంటారు, ఒరే బాబు మేము డబ్బులు కట్టంరా అంటారు. హేరోదీయులు అంటారు, మీరు డబ్బులు కట్టాల్సిందే అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక యేసయ్య డబ్బులు కట్టాలి అని చెప్పాడు అనుకోండి, యూదులందరూ ఏమంటారు, ఇదిగో ఈ యేసుక్రీస్తుని ఇప్పుడు దాకా మనవాడు అనుకున్నాం, మనోడు కాదు ఇతను, హేరోదీయులకు సంబంధించినోడు కాబట్టి ఈయన చంపేయండి అని యూదులు అంటారు. సరే కట్టొద్దు అని అన్నాడు అనుకోండి యేసయ్య, ఇప్పుడు హేరోదీయులు అంటారు, లేదు లేదు ఇతను ప్రభుత్వానికి వ్యతిరేక అయిపోయాడు, వీడిని చంపేయండి, కైసరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యేసయ్యని చంపేయండి అని హేరోదీయులు అంటారు. సో అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. అవునన్నా చంపుతారు, కాదన్నా చంపుతారు. ఇలాంటి ప్రశ్న అడిగారు యేసుక్రీస్తు వారిని. అయ్యా చాలా తెలివిగా అడిగారు. పరిసయ్యులు హేరోదీయులు కలిసి చాలా గొప్ప పన్నాగం పన్ని యేసయ్యని ఎలాగైనా పట్టుకోవాలి, ఇతను ఎలాగైనా చంపేయాలి, ఇతను అడ్డు తొలగించేసుకోవాలి అని ఒక పెద్ద పన్నాగం పన్నంట. ఆయన ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నలో అవునన్నా చావే, కాదన్నా చావే. సో ఇప్పుడు చూడండి అక్కడ యేసు ఏం చెప్పాడు. యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా, వేషధారులు అంటే ఎవరంటారండి, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే వాళ్ళు వేషధారులు. వేషధారులారా నన్ను ఎందుకు శోధించున్నారు? పన్ను రోగు అక్కడ తీసుకురా నా దగ్గరికి. వారాని యొద్దకు ఏం తెచ్చారంట? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారంట, రైట్, మీరు అక్కడ అడుగుతున్నారు కదా, నన్ను ప్రశ్న అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక పన్ను రోగు తీసురండి. ఎవరు బొమ్మ ఉంది దీని మీద కదా? సో ఆ రోజుల్లో దేనారం మీద ఎవరి బొమ్మ ఉండేదంటే కైసర బొమ్మ ఉండేది. ఎవరి బొమ్మ ఉండేది? సో జాగ్రత్తగా విన్నావు ఇక్కడ ఒక మాట, వారికి కైసరే దేవుడు, హేరోదీయులకి కైసరే దేవుడు. కైసర్ని ఎంతగా పూజించే వాళ్ళంటే, ఈ భూమి కైసరదే, ఈ పొలాల కైసరువే, ఈ రోడ్లు కైసరువే, అన్నీ కైసరువే, కైసరే దేవుడు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో కైసరు కూడా ఎలా ఉన్నాడంటే, దేవుడు తర్వాత నేనే, వీరందరికీ నేనే రాజుని, ఇంకా సరిగ్గా చెప్పాలంటే నేనే దేవుడినేమో అనే ఒక భావనలో కైసరు ఉండేవాడు. సో ఇది అక్కడ పరిస్థితి అండి, ఇది అక్కడ పరిస్థితి. సో హేరోదీయుల గుంపు ఇలా ఉంది, ఇక్కడ ఎవరున్నారు? పరిసయ్యుల గుంపు ఇలా ఉంది. ఇక్కడేం జరిగిందంటే యేసయ్యని అడిగారు. అయ్యా ఇప్పుడు యేసయ్య అన్నాడు, రైట్, మీరు ఆ దేనాన్ని తీసుకురండి, ఎవరి బొమ్మ ఉంది దీని మీద అని అడిగాడు. వారు ఏమన్నారు? కైసర బొమ్మ దీని మీద ఉంది, ఈ రూపాయి మీద అని అడిగారు, చెప్పారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, చూడండి అక్కడ ఒకసారి. అందుకైనా అలాగైతే కైసరవి కైసరుకును, దేవునివి దేవునికును చెల్లించుడని వారితో చెప్పాను. చాలండి. సో ఇక్కడ యేసయ్య సమాధానం చూడండి, ఆయన ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడాడో, ఎంత ఆర్టికులేట్ చేశాడో ఒక విషయాన్ని మీరు గమనించండి. అక్కడ యేసుక్రీస్తు వారు యేసయ్య వీరికి అవునని చెప్పలా, వీరికి అవునని చెప్పలా, అలా అని చెప్పి వీరిని కాదనలా, వీరిని కాదనలా. ఇప్పుడు గమనించండి, ఈ బొమ్మ ఈ రూపాయి మీద, సారీ,
ఈ దేనారం మీద ఏముంది అని అడిగాడు యేసయ్య. మరేమన్నారు? కైసరది. సో కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలండి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, గవర్నమెంట్ చెప్పిన మాట మీరు వినండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, కైసరికి ఇచ్చేయండి అంటే అది ఆజ్ఞ. అదేంటండి? ఆజ్ఞ. ఇప్పుడు కైసరికి లోబడండి అని యేసయ్య చెప్పాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, గవర్నమెంట్కి లోబడండి, గవర్నమెంట్ చెప్పే మాట మీరు వినండి అని యేసయ్య చెప్తున్నాడు అనమాట. ఇది చాలామందికి అర్థం కాదు, కానీ అర్థమయ్యేలాగా మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం విషయాన్ని. సో యేసయ్య చెప్పే విషయం ఏంటంటే, ఒరే బాబు, గవర్నమెంట్ మీ పైన ఏ పన్ను వేసినా ఆ పన్ను మీరు కట్టండి. ఆ పన్ను మీరు ఏం చేయాలి? ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటానండి, గవర్నమెంట్ వేసే పన్ను కట్టం, మనం తప్పి చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనకి చాలామందికి ఇక్కడ ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, పన్నుని ఎలాగైనా తప్పించేసుకోవాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈరోజు గవర్నమెంట్ మన మీద ఏ పన్ను వేసినా, ఏ ట్యాక్స్ వేసినా దానికి మనం ఖచ్చితంగా లోబడాల్సిందే. ఇది దేవుని చిత్తము. అది ఎవరి చిత్తము? ఒక మాట చూపించాను చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి అమ్మా. ఏంటండి? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవని మనకు అర్థం కావాలి. సో ఇక్కడ చాలా క్లియర్గా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రతివాడు ఎవరికి లోబడాలంట? మన పైనున్న అధికారాలకు లోబడాలి. అతను సీఎం అయినా, పిఎం అయినా, అతను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే పై అధికారికి ఎవరు లోబడాలంట? మనమందరము లోబడాలి. భారతీయులందరూ ఎవరికి లోబడాలి? గవర్నమెంట్కి లోబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు అధికారం మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం అవునన్నా కాదన్నా అధికారుల్ని మనం వారికి ఖచ్చితంగా ఏం చేయాలి? లోబడాలి. తర్వాత చూద్దాం ఒకసారి 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షి బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. తర్వాత చూడండి, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. చాలా క్లియర్గా, ఎక్స్ప్లిసిట్గా అపోస్టలైన పౌలు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మీ పైన గవర్నమెంట్కి మీరు లోబడాల్సిందే. ఆ అధికారం మాకు నచ్చలేదండి, మా పార్టీ వాడు కాదండి మీరు అంటాక లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా విషయం ఏంటి చెప్పినా, ఆ అధికారం అతనికి ఎవరిచ్చారు? కైసరికి అని దేవుడు అన్నప్పుడు ఆ అధికారం కైసరికి ఎవరిచ్చారు అసలు? నా మాట మీకు అర్థమవుతుందా? రోమా ప్రభుత్వం మొత్తం మీద అధికారాన్ని ఎవడు పెట్టాడండి? దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుడి చిత్తం లేకుండా కైసరు రాజు అవ్వగలడా? హెరోదు రాజు అవ్వగలడా? పిలాతు రాజు అవ్వగలడా? పిఎం మోడీ అవ్వగలడా? ఎవరన్నా రాజు అవ్వగలరా? ఎవడు రాజు అవ్వలేడు దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా. సో అధికారాలన్నీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అధికారానికి మీరు లోబడండి. పౌలుకి ఏంటండి? పౌలు బాగానే చెప్పాడు, అప్పుడెప్పుడో సంగతి అది. మీకు మాట చెప్పనా? పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు అండి, అతను రోమా ప్రభుత్వం కింద ఉన్నాడు. పౌలు ఈ మాటలు ఆయన రాసినప్పుడు, రోమీలకు రాసినప్పుడు రోమా అధికారుల కింద ఉన్నాడు. ఆ రోజుల్లో పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లోబడమని చెప్పాడో తెలుసా? క్రైస్తవులు అని తెలిస్తే ప్రభుత్వం వారు చంపేస్తున్నారు, గవర్నమెంట్ చంపేస్తున్నారు క్రైస్తవుల్ని. యేసయ్యను నమ్ముకుంటున్నాం అని తెలిస్తే రోమా ప్రభుత్వం అధికారి నిర్దాక్షిణ్యంగా కాలబెట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, దయ లేకుండా చర్మాలు ఒలిచేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఏమంటున్నాడు చూసారా? ప్రభుత్వానికి ఎదురు తిరగండి అని చెప్పట్లా. ఏమంటున్నాడు? మీకేం అర్థం అవట్లేదా? ప్రభుత్వానికి ఎదురు తిరగండి అంటున్నాడా, లోపడం అంటున్నాడా? సో థింగ్ అది.
ఈరోజు నీకు పైనున్న అధికారం నచ్చినా నచ్చకపోయినా ఆ అధికారం దేవుడిచ్చిందే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కామ్గా లోబడాలి, నువ్వు మర్యాద ఇవ్వాలి, నువ్వు గౌరవం ఇవ్వాలి. తర్వాత చూద్దాం, ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మొదటి విషయం చూద్దాం ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. సో రాజుల్ని గౌరవించటం, మన పైన అధికారులను గౌరవించటం, వారి కోసం ప్రార్థించటం, అది దేవుని చిత్తం అంట. నేనుకు మహిమ కలుగును గాక. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనము ఒక అధికారం నచ్చకపోతే రకరకాల మాటలు తిట్టేస్తాం ఆ అధికారిని. ఈరోజు దేవుడు అంటాడు, అధికారుల్ని ఇష్టానుసారంగా మాట్లాడొద్దు మీరు, అధికారుల్ని బూతులాడొద్దు మీరు. అధికారం ఇచ్చింది ఎవరు? నోరు గారు చెప్తారా? అధికారం ఇచ్చింది ఎవరు? నాకు తెలుసు మీకు చాలామంది నచ్చదు ఈ మాట. ఎందుకంటే అసలే రాజకీయ సీజన్లో ఉన్నాం మనం. బాగా హీట్గా ఉన్నారు, బాగా ఆ వేడి ఉంది మనకి. మరి ఎందుకో దేవుడు మంచి ప్యాసేజ్ ఇచ్చాడు మనకి ఈరోజు. ఇక్కడ కూడా రాజకీయకు సంబంధించిన ప్యాసేజే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం అంతా. సో ఈ రాజకీయ విషయంలో క్రైస్తవుడు ఎలా ఉండాలో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వ విషయాల్లో క్రైస్తవులు ఎలా ఉండాలో మనకు అర్థం అవ్వాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యూ హ్యావ్ టు సబ్మిట్ టు గవర్నమెంట్. 22వ అధ్యాయంలోనండి లోబడండి అనే మాట, రోమ 13వ అధ్యాయంలో లోబడండి అనే మాట గ్రీక్లో మనం గమనించినట్లయితే ఏ పదం వాడబడిందంటే, భార్య భర్తకు ఎలా లోబడాలో, ఎవరెవరికి లోబడాలి? భార్య భర్తకు ఎలా లోబడాలో క్రైస్తవులు ప్రభుత్వానికి అలా లోబడాలంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, భార్య భర్తని యారా ఊరే తూరే అనొచ్చా? భార్య భర్తని బూతులాడొచ్చా? ఏమండి, నా మాట అర్థం అవట్లేదా? లేదంటే నేను అర్థం ఎలాగ మాట్లాడలేకపోతున్నానా? నన్ను క్షమించండి. అంటే మీరు తిడుతున్నారని చెప్పట్లేదు ఏంటి? భార్య భర్తను బూతులాడొచ్చా? అక్కడ నాకు సౌండ్ అనిపించట్లా. మీరందరూ తిడుతున్నారా? తిడితే మానుకోండి దయచేసి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ భర్తకు నువ్వేం చేయాలి? లోబడాలి. భర్తలారా భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది బైబిల్ చెప్పే విషయం. ఇప్పుడు దేవుడు అంటాడు, భార్య భర్తకు ఎలా లోబడుతుందో, భార్య క్రైస్తవులు కూడా ఏం చేయాలంట? గవర్నమెంట్కి లోబడాలి. ఇది చాలా స్పష్టంగా అర్థం కావాలి మనకి. ఇప్పుడు క్రైస్తవులు అధికారులు బూతులు ఆడొచ్చా? ఒకవేళ అధికారులను తిడితే ఎవరు తిట్టినట్టు తెలుసా? దేవుణ్ణి తిట్టినట్టు. మీకు అర్థమవుతుందా? పౌలు చాలా స్పష్టంగా రాశాడు, నీ పైనున్న అధికారిని ఎలా పడితే అలా ఇష్టానుసారంగా నోరుంది కానీ నాలుక మడతలేదు కానీ వాగామనుకోండి, ఎవరు తిడుతున్నట్టు? అది దేవుణ్ణి అవమానిస్తున్నట్టు. ఎందుకంటే అతనికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో చాలా జాగ్రత్త. పై అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి మనం ఈ విషయంలో. ఏమండి? సో ఒకసారి ఇదే విషయం గురించి పేతురు కూడా ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనుష్యులు నియమించిన ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతియును. చూసారా ఇక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు? మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడాలంట. ఎవరి నిమిత్తం లోబడాలి? మన మీదున్న పోలీసులు, మన మీదున్న కోర్టులు, మన మీదున్న ఇదిగో రాజకీయ నేతలు, అందరికీ అధికారం ఎవరు ఇచ్చారంటే దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, ఆ అధికారానికి మీరేం చేయాలి? లోబడాలి. ఇక్కడ స్పష్టంగా ఈ మాటలు మీరు వినండి. బాగుందండి, అధికారులకు లోబడం అన్నారు, చాలా బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు తన స్టేట్మెంట్ మీరు గమనించుకోవాలి. ఒకసారి వచ్చేద్దాం, మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. 22వ అధ్యాయంలోకి వచ్చేయండి. యేసయ్య అన్న స్టేట్మెంట్ చెప్పండి ఒకసారి. అందుకైనా కైసరివి కైసరుకును, దేవునివి దేవునికును.
చాలండి. చెప్పండి ఒకసారి అందరూ కలిసి ఈ మాట. కైసరవి, అందరు కలిసి చెప్పండి, వెనకాల కూడా చెప్పండి. కైసరవి కైసరకు, దేవునివి దేవునికి. మళ్ళీ చెప్పండి ఒకసారి. కైసరవి కైసరకు, దేవునివి దేవునికి. ఏది కైసరది అంటే కైసరది అధికారము. గవర్నమెంట్ కైసరది. సో గవర్నమెంట్కి ఏం చేయాలంట? గవర్నమెంట్ ఏం అడిగిందో దానికి లోబడాలి. ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది యేసయ్యను వదిలేయండి అని గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్కి లోబడాలా? చెప్పాలి. గవర్నమెంట్కి లోబడాలా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చేద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 5:29 తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29 వచ్చి తీయండి ఒకసారి. 5:29. అందుకు పేతురును అపోస్తులను ఏంటండి? మనుషులకు కాదు దేవునికే. ఇప్పుడు ఒక మాట గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దేవుడికి వ్యతిరేకంగా చేయమని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? గవర్నమెంట్కి కాదు లోబడాల్సింది. అప్పుడు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. గవర్నమెంటా దేవుడా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి మన లిస్టులో? దేవుడే ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లెట్ మీ కమింగ్ టు మై పాయింట్. ఇప్పుడు నా పాయింట్ లెక్క రానివ్వండి. ఒక 2 నెలల్లో ఏమున్నాయి మనకి? చెప్పండి. 2 నెలల్లో ఏమున్నాయి మనకి? అందరికీ ఆ హీట్ అంటే ఆ ఎలక్షన్ సెగ తగులుతూ ఉంటుంది. మా నాయకుడు గొప్ప అంటే మా ఊడు గొప్ప, మా ఊడు తోపు అంటే మా ఊడు తోపు. ఇంకా వాట్సాప్లో ఒకటే ఫైటింగ్, ఫేస్బుక్లో ఒకటే ఫైటింగ్. మా అన్న గొప్ప అంటే లేదు మా అన్న గొప్ప, మా ఊడు గొప్ప అంటే మా ఊడు గొప్ప, కొట్టేసుకుంటూ ఉంటారు. క్రైస్తవులే, బయట ఎవడో కాదు, క్రైస్తవులే. ఈరోజు మన వాట్సాప్లకి హద్దులు ఉండవు. అసలు వాట్సాప్ ఎవడన్నా స్టేటస్ ఓపెన్ చేసావా ఆ జెండాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండటం రైటా రాంగా? వాక్యానుసారంగా మాట్లాడితే వాక్యానుసారంగా క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చా ఉండకూడదా? చెప్పండి, ఉండొచ్చా ఉండకూడదా? జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. వాక్యానుసారమే క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండటం. అది వాక్యానికి విరుద్ధం కాదు. దావీదు రాజా కాదా? రాజేనా? మరి ఆయన రాజకీయం చేయలేదా? సో క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు రాజకీయవేత్త కంటే ముందు క్రైస్తవుడు అన్న మాట గుర్తుపెట్టుకో. కైసరికి దేవునివి. ఏది దేవునిది? ఏది దేవునిది? మనుష్యుడు ఎవరి పోలికలో పుట్టాడు? ఎవరి పోలికలో దేవుడు మనిషిని చేశాడు? దేవుని పోలికలో మనిషిని దేవుడు చేశాడు. ఈ భూమి దేవునిదే, సమస్తము దేవునిదే, గాలి దేవునిదే, పక్షులు, జీవరాశులు అన్నీ దేవునియే. సో దేవునికి అంటే ఏంటంటే మనిషి దేవుని వాడు. రాజకీయాల కంటే ముందు మనం క్రైస్తవులను గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాజకీయాలు రాగానే విడిపోతాం. ఒక సంఘమే మనందరం, ఇదిగో ఒక దేవుని బిడ్డలమే. కానీ రాజకీయాలు ఏం చేస్తానే? మనల్ని విడగొట్టేస్తానే. ఇదిగో వాడు ఆ పార్టీ వాడండి, వీడి పార్టీ వాడు, వాడు మనోడు కాదు, వాడు పగోడు, వాడు మనోడు కాదు. ఇవన్నీ నీకున్నాయా? నువ్వు కైసర స్థానం కంటే ఇదిగో దేవుని స్థానాన్ని దొంగలిచ్చేస్తున్నావు. దేవునిది దేవునికి ఇవ్వట్లా. దేవునిది దేవునికి ఇచ్చేవాడు అయితే నువ్వు రాజకీయాల్లో ఉన్నా సరే నీ నోరు జారో, రాజకీయాల్లో ఉన్నా సరే ఇదిగో నువ్వు గొడవలకు దిగవు, రాజకీయాల్లో ఉన్నా సరే దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇస్తానే ఉంటావు. ఒకవేళ కైసరికి ఎక్కువ స్థానం ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పనా? జెండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. ఈరోజు సమస్య ఏంటో చెప్పనా అండి? కైసరికి ఇస్తున్నాం, దేవునిది కూడా కైసరికి ఏంటి? కైసరికి ఇచ్చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి లోపడుతున్నాం, ప్రభుత్వం జై అంటున్నాం, దేవునిది కూడా ఏం చేస్తున్నాం? ఇదేంటండి ఎలా అంటారు అంటే చెప్పనా? మీ వాట్సాప్లో మీ బ్యానర్లో మీరేం పెట్టుకుంటారో తెలుసా? మా దేవుడు ఆ ఫలానా ఆయన, మా దేవుడు ఆ రాజకీయ నాయకుడు. ఎవడు నీ దేవుడు? నీ ఎమ్మెల్యే నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ ఎంపీ నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ సీఎం నీ కోసం ప్రాణం పెట్టాడా? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ ఆరాధన ఎవరికి? నీ జేజేలు ఎవరికి? నీ శక్తి, నీ బలము, నీ బుద్ధి ఎవరికి వెళ్ళాలి? నీ పోరాట ప్రతిమ ఎవరికి వెళ్ళాలి? అవన్నీ పక్కన పెట్టేశాం. నాకు దేవుడు వద్దు, నా కైసరే ముద్దు అని చెప్పి రాజకీయాలకి జేజేలు కొట్టుకుంటూ అనవసరమైన గొడవల్లో దిగజారిపోయాం. అనవసరమైన బూతులు ఆడేస్తున్నాం, అనవసరమైన గొడవలు పెట్టేసుకుంటున్నాం, చిచ్చులు పెట్టుకుంటున్నాం, పగలు పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవునిది దేవునికి వెళ్తుందా? లేదు. కైసరికి బాగా వెళ్తుంది, దేవునికి వెళ్ళట్లేదు. దేవుడు అంటున్నాడు కైసరికి,
దేవునిది? ఆలోచిద్దాం సంఘం ఒకసారి. ఈరోజు ఎందుకు ఇన్ని గొడవలు మనకి? మనం మాట్లాడుకున్నాం, రాజకీయం కంటే ముందు మనం ఎవరు అండి? క్రైస్తవులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్ట్ యునైట్స్ అస్. దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు, లోకం మనల్ని వేరుపరచుద్ది. మీకు అర్థమవుతుందా? సాతాను ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. శ్రద్ధగా నా మాట మీరు వినాలి దయచేసి. మరలా ఇది నేను చెప్పలేకపోవచ్చు. సైతాన్ ఎప్పుడు వేరుపరుస్తూ ఉంటాడు. రాజకీయ పార్టీలను బట్టి వేరుపరుస్తాడు, కులాలను బట్టి వేరుపరుస్తాడు, ఇంటి పేర్లను బట్టి వేరుపరుస్తాడు. కానీ దేవుడు అంటాడు, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అన్యులేమి, ఎవరైనా సరే అందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ భేదము లేదు, అందరూ దేవుని కుమారులే. అందరం ఒక నీడ కింద ఉండేవారమే, అందరం ఒక రక్తంతో కడగబడిన వారమే, అందరం ఒకే లోకం వెళ్ళవలసిన వారమే. మరి ఈరోజు రాజకీయం మనం విడదీయచ్చా? రాజకీయ పన్నగాలు మనం పరవచ్చా? స్టేటస్లు పెట్టుకుని, హడావుడి చేసుకుని, గొడవలు పడేసుకుని మన సొంత వారిని మనం కాదనుకోవచ్చా? ఒకే ఇంట్లో అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అక్క ఒక పార్టీ, చెల్లొక పార్టీ, తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ. పడదు ఎవరికి? రాజకీయాలు అయిపోయేదాకా పచ్చిబూతులు మాట్లాడుకుంటాం. పైగా మనం ఎవరంటే వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం. క్రైస్తవుడా, రాజకీయానికి వీలైనంత దూరంగా ఉండు. ఓటేయి, అభిమానించు, అభిమానం మనసులో ఉంచుకో. అక్కడికి అయిపోవాలంతే. కైసరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేవునిది కైసరికి వెళ్ళిపోవాలి. అక్కడితో ఫుల్ స్టాప్ కాదు, అది కోమ మాత్రమే. అక్కడ కోమ మాత్రం ఉంది. దాని తర్వాత దేవునికి ఏం వెళ్ళాలి? దేవునికి నీ మర్యాద వెళ్ళాలి, దేవునికి నీ గౌరవం వెళ్ళాలి, దేవునికి నీ ఆరాధన వెళ్ళాలి, దేవునికి నీ బలం వెళ్ళాలి. ఇదిగో ఎవడి కోసం జనాలు పెట్టి అరుస్తున్నావే బయట అక్కడికి వెళ్ళిపోయి, మైకి ముందు పెడితే మనకు ఆగదు. ఎక్కడ హడావుడి చేస్తూ ఉంటామే. దేవుని కోసం ఏనాడైనా ఆ రీతిగా పోరాడేవా? దేవుడి కోసం ఏనాడైనా ఆ రీతిగా గొంతెత్తేవా? దేవుడి కోసం ఏ రోజైనా ఇదిగో ప్రభు కోసం నిలబడ్డావా? ఆ రీతిగా లేదు. కైసరికి మానేస్తున్నావు, దేవునికి ఇవ్వటం మానేసావు. ఈరోజు ఆలోచించేద్దాం ఒకసారి. కైసరికి ఇవ్వటం ముఖ్యం కాదు సంగమా. దేవునికి వెళ్తుందా? దేవునికి ఇవ్వటం డబ్బులు కాదండి. నా దేవుడు అడుక్కునేవాడు కాదు. నీ డబ్బు అవసరం లేదు దేవుడికి, నీ డబ్బు అవసరం లేదు దేవునికి. ఏ అడుక్కునేవాడా నా దేవుడు ఏమన్నా? ఈరోజు నా దేవుడు ఆరాధనకు అర్హుడైన, ఆమేన్, ఆరాధనకి యోగ్యుడైన ఆయన మాత్రమే. హి అలోన్, ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. ఎవరినో దేవుడు అంటాక నీకు ఎన్ని గుండెలు అసలు అక్కడ కూర్చుంటాకి? నా దేవుడు ఆ ఎమ్మెల్యే, నా దేవుడే ఎంపీ అంటాక నీకు ఎన్ని గుండెలు? నీకు ఏసే సరిగ్గా అర్థమైతే, నువ్వు మానవ పుట్టుకు సరిగ్గా పుట్టుంటే నువ్వు ఎవరినో దేవుడు అనవు. జీవాధిపతి అయిన యేసుక్రీస్తును మాత్రమే దేవుడు అంటావు నువ్వు. నన్ను క్షమించండి కొన్ని మాటలు నేను దురుస్తుగా మాట్లాడినా సరే. ఈరోజు మనకి క్రైస్తవులకి హద్దులు లేకుండా పోతున్నాయి, బుద్ధి లేకుండా పోతుంది మనకు రాజకీయాలు వచ్చేసరికి. ఏమండి, వారు వచ్చి మీ ఇంట్లో ఒక చన్నం పెడుతున్నారా మీకు? ఎవడొచ్చి మనకి ఏమైనా మేలు చేస్తున్నాడా? ఏ ప్రభుత్వాన్ని ఎవరు పెట్టారు? ప్రభుత్వాన్ని చెప్పాలి. ప్రభుత్వం ఎవరు ఇచ్చారు? ఏ సీఎం అయినా, పిఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, హూఎవర్ ఇట్టినారు, ఎవడైనా సరే ఎవరు పెట్టారు వాళ్ళని? అక్కడ దేవుడు పెట్టాడు. ఈరోజు నీ పని నా పని ఏంటంటే, దేవుడు అధికారం ఇచ్చాడు, మనం ఏం చేయాలి? లోబడాలి. అదే నీ నా పని. అధికారం తిట్టుకోవద్దు, అధికారుల మీద దురుసుగా ప్రవర్తించొద్దు, ఎదురు తిరగొద్దు. అధికారం ఇచ్చాడా, ఇదిగో నీ పని లోబట్టమే. అక్కడితో అయిపోయింది నీ క్రైస్తవం, అంతే. నెక్స్ట్ నీ పని ఏంటంటే దేవుని కోసం నిలబడటం. ఏ రాజకీయ పార్టీలు కొమ్ము కాయటం నీ పని కాదు. ఏ రాజకీయ పార్టీలకు ఏదో కొమ్ము కాసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవడం నీ పని కాదు. దయచేసి ఆలోచించండి నీ మాటలు మీరు. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. మీ లైఫ్ని, మీ జీవితాన్ని అనవసరంగా, యవనస్తులు ముఖ్యంగా మీరు మీ లైఫ్ని అనవసరంగా పాడు చేసుకోదు రాజకీయాల మీద పడిపోయి. ప్రతి అధికారం ఎవరిచ్చిందేనండి? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన అధికారికి మనం ఏం చేయాలి? లోపడాలి. చూద్దాం ఒకసారి అదే వచ్చినండి. అందుకైనా అలాగైతే కైసరుకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. సో వారందరూ విన్నారంట ఆ మాటని. వారేమయ్యారంట? ఎందుకంటే యేసయ్య ఎస్ చెప్పాడా? ఎవరికన్నా నో చెప్పాడా? ఆయన అందరికంటే జ్ఞానవంతుడండి. ఆయన జ్ఞానాన్ని పరీక్షిద్దాం అనుకున్నారు. అసలు జ్ఞానానికి పునాదే ఆయన. ఈరోజు ఆలోచించేద్దాం. క్రైస్తవులు అని పిలువబడుచున్న మనం చేసే పని యుక్తమైనదేనా? మనం చేసే పని న్యాయమైనదేనా? అది దేవునికి నచ్చుతుందా? ఒకే ప్రశ్న మనం అడుక్కోవాలండి. కైసరికి, దేవునికి వెళ్తుందా?
నేను ప్రభుత్వానికి ఇచ్చే ఇంపార్టెన్స్, రాజకీయాలకు ఇచ్చే ఇంపార్టెన్స్, రాజకీయాలకు నేను చేసే హడావుడి దేవుని కోసం చేయగలుగుతున్నానా? మన సమాధానం లేదు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశాం. కైసర్ని మనం ఎన్నుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, ప్రభుత్వానికి జై కొడుతున్నాం, దేవుణ్ణి పక్కన పెట్టేశాం. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే ప్రభుత్వానికి లోబడాలి, అంత మాత్రమే కాదు, దేవునికి అంతకంటే ముఖ్యంగా లోబడాలి. ఎందుకంటే ప్రభుత్వ అధికారాన్ని ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించును గాక.